మరి ఇందాకడన్నారు కదా! ఆయనకి తమలపాకులతో మాల, అలాగే వడమాల ఇష్టమని. అసలు ఆంజనేయ స్వామికి ఆకుపూజ అంటే ఎందుకంత ఇష్టం? ఆకుపూజ. మనకు సీతామాత దగ్గరికి స్వామివారు వెళ్ళి మొట్టమొదట చూసింది ఆ అమ్మవారిని లంకలో చూసిన వారు ఆంజనేయ స్వామి. ఆ! ఆంజనేయ స్వామి వెళ్ళి ఆ అమ్మవారిని చూసి తర్వాత వచ్చి రాముల వారికి చెప్పారంట. ఏమని? స్వామి నేను అమ్మవారిని చూసొచ్చానని చెప్పారంట. అది చెప్పగానే అక్కడున్నటువంటి వానరులందరూ చాలా సంతోషపడిపోయారంట. బా! ఆంజనేయ స్వామి ఎంత గొప్పవాడు. హనుమంతుడు వారు వెళ్ళి అమ్మవారిని కనిపెట్టి చూసొచ్చేసి వచ్చారు. హ్మ్. అయితే ఇక అమ్మవారు దొరికిపోయినట్టే అనే సంతోషంలో అక్కడున్న వారు వానరులందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి ఆకులు ఏవి కనిపిస్తే అవి ఆకులను తీసుకొచ్చి ఆ స్వామివారి పైన వేయడం జరిగింది. అందులో అత్యధికంగా ఉన్నాయి తమలపాకులంట. ఓకే. అందుకనే ఆ స్వామివారికి తమలపాకులు అంటే చాలా ప్రీతికరం. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఆంజనేయ స్వామి అనర్గళంగా మాట్లాడేటప్పుడు ఎటువంటి పొల్లు తప్పుపోకుండా మాట్లాడడము, అలాగే మాట్లాడుతున్నప్పుడు ఒకరితో పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు సైగలు చేస్తూ కానీ, ఆ సమయాన ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా కనుబొమ్మలు ఎగరవేస్తూ చేతులు చూయిస్తూ ఇలా మాట్లాడడం కూడా సరికాదంట. ఇవన్నీ కూడా వినయ విధేయతలతో మాట్లాడేటటువంటి ఓర్పు మరియు ఆ తత్వం కలిగిన వాడు ఆంజనేయ స్వామి. ఆయనను చూసి మాట్లాడేటటువంటి విధానాన్ని కూడా నేర్చుకోవచ్చంట. మరి ఆ మాటలు మృదువుగా రావడానికి కావాల్సినది ఈ తమలపాకు కూడా. కాబట్టి అలా కూడా ఆంజనేయ స్వామికి ప్రీతి. అందుకనే ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన కానీ, తమలపాకులతో దండ కానీ ప్రత్యేకంగా వేయచ్చు. అలాగే తమలపాకుతో దండతో పాటు తులసి మాలల దండ కూడా వేయచ్చు ఆంజనేయ స్వామికి. ఎందుకంటే అక్కడ రాముడికి ఇష్టం, ఇక్కడ హనుమంతుల వారికి కూడా ఆయనకి ఇష్టమైన అన్నీ కూడా ఈయనకి ఇష్టం. కాబట్టి ఆ రాముల వారికి ఇష్టమైనటువంటి తులసి మాల కూడా ఆయనకు చాలా ప్రీతికరం. కాబట్టి అక్కడ తమలపాకులది, తులసి మాల ఇవి రెండు కూడా వేయచ్చు. మరి నైవేద్యంగా వడమాల అన్నారు. వడమాల, అప్పాలమాల ఇవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా. అవును. మరి ఇవి సమర్పించడం వెనుక గల కారణం ఏమిటి? శనేశ్వరుని గురించి చెప్పుకుంటాము. శనేశ్వర స్వామి ఏం చేశాడమ్మా అంటే, ఏలినాటి శని ప్రభావం మొదలైంది, నేను నీ దగ్గరకు వచ్చి కూర్చుంటానంటే నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తానని చెప్పేసి ఆంజనేయ స్వామి అన్నాడు. అంటే నా పని నేను 7.5 సంవత్సరాలు నీ వెంబడే ఉంటాను, మరి ఎక్కడ కూర్చోవాలంటే నీ ఇష్టం ఎక్కడైనా కూర్చో అంటే నీ తలపైన కూర్చుంటానంటే తలపైన కూర్చున్నాడంట. అయితే తలపైన కూర్చుంటే మరి ఆంజనేయ స్వామి పని ఏంది? రామనామస్మరణ చేయడం ఆయన పని. మరి రామనామస్మరణ చేయాలంటే ఆయన ఒత్తగా కూర్చున్న జాగాలో చేస్తాడా అంటే చేయలేడు. ఆయన వానరుడు, ఒక దగ్గర కూర్చోలేడు. మరి ఏం చేశాడంటే ఒక పెద్ద బండ తీసుకొని తలపైన పెట్టుకొని రామ 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 అనుకుంటూ ఆయన ఎగురుతూ పోయాడు. ఆయన ఎగురుతున్నంతసేపు అక్కడ పైన తలపైన ఉన్నది ఎవరు? శనీశ్వరుడు. ఆ తలపైన ఇంకా ఏముంది అంటే బండరాయి ఉంది. మరి అది ఏమవుతుంది అని అంటే, తాను వాటి ఇద్దరి మధ్యలో, ఇక్కడ ఆంజనేయ స్వామి తల, అక్కడ బండరాయి, రెండుటి మధ్యలో ఆయన నలిగిపోతూ ఉన్నాడంట. నలిగిపోయి ఆయన బొక్కలు అంటే ఇవి ఉంటాయి కదా కండరాలు, అవన్నీ పట్టేసి బాగా నొప్పులు అయిపోయాయంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఆంజనేయ నన్ను కిందికి దింపాయంటే, ఏం లేదు నీ పని నువ్వు చేస్తా అన్నావు కదా, నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తున్నానని చెప్పేసి అంటాడంట. అప్పుడు ఆ మాటలు వినగానే శనేశ్వరుడు అంటాడంట, నన్ను వదిలిపెట్టాయా అంటే, నువ్వు 7.5 సంవత్సరాలు ఉంటా అని నువ్వు వచ్చావు, మళ్ళీ నన్ను వదిలిపెట్టమంటావు అని అంటే, లేదయ్యా ఇప్పటి నుండి నేను నీ పాదాల దగ్గర ఉంటానంటే, అలా కాదు, నువ్వు నా పాదాల దగ్గర ఉండడం కాదు, నన్ను స్మరించిన వాళ్ళ దగ్గరికి కూడా పోకూడదు అని అంటే, సరే అని చెప్పేసి చెప్తాడు. అందుకనే ఆంజనేయ స్వామి దగ్గరికి ఎవరైతే శని దోషం ఉన్నవారు, శని యొక్క ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ ఉన్నవారు ఆ యొక్క ఆంజనేయ స్వామిని ఆరాధించిన, ఆంజనేయ స్వామికి నైవేద్యంగా వడమాల పెట్టిన, అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చించిన ఆ స్వామివారు సంతోషపడతారు. అప్పుడే ఆ శనీశ్వరుడు తను బొక్కలన్నీ కూడా బాగా ఇబ్బంది పెడుతూ శరీరం అంతా నొప్పులుగా అయిపోయాయంటే, ఆ నొప్పులు తగ్గడానికి ఆంజనేయ స్వామి ప్రత్యేకంగా నువ్వుల నూనె, నాగసింధూరము రెండూ కలిపి తనకు పెట్టాడంట. అందుకనే ఆ నొప్పులు పైన ఉండే నొప్పులన్నీ తగ్గడానికి అది పెడితే, అలాగే ప్రత్యేకంగా ఆయనకు వడలు అంటే మినుములతో చేసినటువంటిది ఆయనకు ప్రసాదంగా, అంటే ఆయన అవి తింటే తాను బొక్కలన్నీ గట్టిగా అవుతాయి అనేసి ఆ వాటిని తినిపించాడంట. అందుకనే ఆంజనేయ స్వామికి శనీశ్వరుడు ఒక వరం ఇచ్చాడంట. ఏంది? ఇప్పటి నుండి ఎవరైనా నీకు
ఈ యొక్క వడల మాల వేస్తారో వారికి నేను దూరంగా ఉంటాను. నీకు ఈ వడలు నైవేద్యం ఎవరైతే పెడతారో వారికి నేను మినుములతో చేసినటువంటి అప్పాలు కానీ వినుములతో చేసినటువంటి వడలు కానీ ఆ స్వామివారికి నైవేద్యంగా ఎవరు పెట్టినా వారికి నేను దరి చేరను, దూరంగా ఉంటానని చెప్తారు. అందుకనే ప్రత్యేకంగా శనేశ్వరుని యొక్క వరం వల్లనే ఆంజనేయ స్వామికి వడమాల చాలా ప్రీతికరమైనది. అందుకనే వడల మాల వేస్తారు. అలాగే ప్రత్యేకంగా అప్పాలు నైవేద్యంగా పెడతారు.